మీషోలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని అవుట్‌ఫిట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. లింక్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్‌ని చెక్ చేసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి వింటేజ్ లుక్‌తో ఒక హాఫ్ సారీ చూపిస్తున్నాను. ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళు ఇలాంటివైతే వేసుకోలేదు. కానీ లాస్ట్ జనరేషన్ అయితే ఇలాంటి హాఫ్ సారీస్ అయితే వేర్ చేశారు. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌తో వస్తుంది. లెహంగా హైట్ అండ్ గేరా అంతా కూడా చాలా బాగుంది. మనకి ఇన్‌సైడ్ లైనింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ కింద బక్రం యాడ్ చేశారు. సో స్టిఫ్గా కనిపించి మనకి లెహంగా విడ్త్ అంటే గేరా అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ హాఫ్ శారీ ఓనీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. మంచి ఎల్లో కలర్ అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి ఈ హాఫ్ శారీలో మనకి సిల్వర్ జరీతోనే వర్క్ ఇచ్చారు. మనకి లెహంగాకి కానీ ఓనీకి కానీ, ఓనీకి కట్ వర్క్తో లేస్ అయితే ఇచ్చేసారు సిల్వర్ జరీతో. అండ్ ఈ ఓనీ కూడా కరెక్ట్గా ఉంది అనమాట. సైజ్ అంటే మనకి పొడవు అదంతా కూడా కరెక్ట్గా ఉంది, బాగుంటుంది. బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి, సపరేట్ వస్తుంది. మనకి లెహంగా ఎలా అయితే వస్తుందో అదే ప్యాటర్న్లో హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది. మిగిలిందంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది సిల్వర్ జరీతోనే. బాగుంటుంది స్టిచ్చింగ్ చేయించుకుంటే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా ఫేర్వెల్స్ అలాంటివి ఉంటే కనుక ఈ హాఫ్ శారీని అయితే తీసుకోండి, బడ్జెట్లోనే వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్రైడల్ బ్లౌజ్ అనమాట. ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్. దీనికి మీరు మంచిగా ఒక గోల్డ్ కలర్ శారీ తీసుకొని పేర్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి. క్లాత్ అయితే మంచి షైనింగ్ వస్తుంది. ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ హుక్స్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏ సైజ్ తీసుకున్నా మీకు కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే రాదు. కొంచెం ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సిందే, కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చే శారీ. ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను. ఇది సపరేట్ అంటే కంటిన్యూషన్ వస్తుంది బ్లౌజ్ పీస్. మనకి బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. శారీ ఏదైతే ఉందో అదే సీక్వెన్స్లో మనకి బ్లౌజ్ పీస్కి కూడా వర్క్ అయితే వస్తుంది. సింపుల్గా బాగుంటుంది ఈ వర్క్ చేయించుకుంటే, అంటే ఈ వర్క్తో ఉన్న బ్లౌజ్ పీస్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే. అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ కింద బార్డర్ లేస్ లాగా వస్తుంది. పళ్ళుకి మాత్రం కొంచెం ఎక్కువ అయితే వస్తుంది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా బెస్ట్ అంటే వర్త్ ఫర్ ప్రైస్ అనమాట. బడ్జెట్లో వస్తాయి అండ్ ఆ బడ్జెట్లో మనం తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ స్టాక్ కూడా తొందరగా అయిపోతుంది. సో తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. సో వైట్ కలర్కి మంచిగా అదే కలర్ వైట్ కలర్లోనే బ్లౌజ్ పీస్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయేది కూడా వైట్ కలర్ శారీయే. దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ పీస్ వస్తుంది. సో ఫస్ట్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట. మనకి శారీలో అండ్ బ్లౌజ్కి ఒకటే డిజైన్ అయితే వచ్చింది. గోల్డ్ జరీ అండ్ చమ్కీస్తో వర్క్ అయితే వచ్చింది. శారీ అంతా కూడా ఒకటే వర్క్ వస్తుందన్నమాట. ఇది కూడా ప్యూర్ వైట్ అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. బడ్జెట్లోనే వస్తుంది ఇది కూడా. దీనికి బార్డర్ అలా ఏమి ఇవ్వకుండా అక్కడక్కడ ఇలా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. సో మొత్తం వస్తుంది మనకి డిజైన్. వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అవుట్ఫిట్స్ నచ్చితే తీసుకోవాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే చెక్ చేసేయండి.